హాయ్ అండి, ఇది గుమ్మం తోరణం అండి చేస్తున్నాను. ఒక సైడ్ది అయితే చేశాను, ఇంకో సైడ్ది ఇప్పుడు చేస్తాను. అది చూపిస్తాను మీకు ఎలా చేస్తున్నాను అనేది. ఇది లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేసిస్తాను అని చెప్పేసి, లేదా మెటీరియల్ అయినా కానీ ఇస్తానని చెప్పాను కదా. సో ఫస్ట్ ఆర్డర్ అండి ఇది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆర్డర్ ఇది. గుమ్మం తోరణం అయితే అడిగారు, సైజ్ పంపించారు. వాళ్ళకి కావాల్సిన సైజ్ అయితే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చేస్తున్నాను. ఇది లాస్ట్ వీడియోలో ఇది చేశానండి, ఇలాంటిదే సేమ్, కొంచెం పెద్దది చేశాను. సేమ్ అలాగే కావాలి అని చెప్పేసి ఇంకోళ్ళు అడిగారండి. ఇది సెకండ్ ఆర్డర్ నాది. ఇది కూడా ఇలా చేశాను. ఇది చూపించాను కదా, అందుకే దీనికి వీడియో చేయలేదు మళ్ళీ నేను. ఈ తోరణంది ఇంకొక హాఫ్ పార్ట్ అయితే చేస్తున్నాను, అది మీకు చూపిస్తాను ఎలా చేయాలి అన్నది. ఇది కింద హ్యాంగింగ్స్ చేస్తున్నానండి. ఇది పెటల్ సైజ్ వచ్చేసి 2.5 by 1 అండి. కింద హ్యాంగింగ్లో ఎప్పుడు నేను 3 folds వేసుకుంటాను ఇలా. ఇక్కడైతే ఎల్లో 4 వేసుకుంటున్నాను. దీంట్లో నేను కలర్ వచ్చేసి తీసుకున్నది వైటేనండి, ఎక్కువ మటుకు వైట్ తీసుకున్నాను. ఇవి మధ్యలో కొంచెం ఎల్లో, రెడ్, గ్రీన్ తీసుకున్నాను. అన్నీ సేమ్ సైజే. ఎందుకంటే 4 లిల్లీస్ అయితే వేసాను. ఇప్పుడు ఇది థ్రెడ్ కట్ చేసేద్దాం. నేను ఆల్రెడీ 2 చేశాను కదా, 3 వేస్తున్నాను హ్యాంగింగ్ కోసం. ఇది 1 side వచ్చేసి 4 feet అండి, అంటే 48 inches. అయితే మనకి ముడి వేయడానికి కానివ్వండి, రింగ్ వేయడానికి కానివ్వండి ఎక్స్ట్రా కావాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంచుకోవాలి. నేను కొద్దిగా ఎక్స్ట్రా ఉంచేసుకుంటున్నాను. కింద కలర్ వచ్చేటట్టు వేసానండి. ఈ పార్ట్ ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఫస్ట్ గ్రీన్ వేస్తున్నానండి. ఇది ఇలా డబల్ ఫోల్డ్ అండి. ఇది 8 petals అయితే వేయాలి. వేసిన తర్వాత ఒక పూస, మళ్ళీ ఒక 8 petals గ్రీన్ వేసాక మళ్ళీ ఇంకో పూస. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి. ఎల్లో కూడా 2 times వేసుకోవాలి. టూ టైమ్స్ ఎల్లో అయినాయి, 8. ఇప్పుడు రెడ్ కూడా 2 times అండి, 8 petals.
మర్చిపోయి రెడ్ వేసాను కదా, రెడ్ తర్వాత మళ్ళీ ఎల్లో 2 లైన్స్ అంటే 8 8, తర్వాత గ్రీన్ మళ్ళీ 2 టైమ్స్ 8 8 వేసాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 7 ఇంచెస్ అండి, ఇదే ఇలా 7 ఇంచెస్ వరకు అయితే వైట్ వేసుకుంటాను. 7 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని అక్కడ వరకు వైట్ వేయాలి. వైట్ 7 ఇంచెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈ ప్యాటర్న్ ఇక్కడ వేసుకోవాలి. ఇది సేమ్ కలర్స్ అయిపోయినాయండి. ఇప్పుడు మళ్ళీ వైట్ వేసుకోవాలి. వైట్ ఏంటంటే ఇక్కడ గుమ్మం వరకు వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడైతే 7 ఇంచ్ వేసాను కదా, ఇక్కడ ఇప్పుడు 14 ఇంచ్ వైట్ వేస్తున్నాను. ఇక్కడ పాయింట్ మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయిందండి వైట్. మళ్ళీ ఇక్కడ కలర్ కంటిన్యూ అవుతుంది. సేమ్ ఇక్కడ నుంచి ఇది ఎలా ఉందో అదే ప్యాటర్న్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఎండ్ అయిపోయిందండి. మళ్ళీ వైట్ 14 ఇంచెస్ వేస్తున్నాను. ఇది ఇక్కడికి దండ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ రింగ్ వేసుకోవాలి. దారం అయితే కట్ చేసేద్దాం. ఈ వైట్ దగ్గర రింగ్ వేసామండి, ఇక్కడ అయిపోయింది. కింద హ్యాంగింగ్ కట్టేసుకోవాలి.